బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా డబుల్ ఎలిమినేషన్ అనేది జరిగింది. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో దివ్యాని ఎలిమినేషన్ చేసి బయటికి తీసుకొచ్చేశారు. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దివ్య హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి బర్నీ గారితో ఉంటే తనూజా లాగా నా బాండింగ్ కూడా బాగుంటుంది అనుకుందేమో. సో ఫైనల్ గా అయితే గనక దివ్య వచ్చినప్పటి నుండి తన గేమ్ కన్నా బర్నీ గారి గేమ్ పై శ్రద్ధ పెట్టడం, అలాగే బర్నీ గారు తనూజాతో ఉంటే అది చూడలేకపోవడం, ఇలా తనూజాని టార్గెట్ చేయడం ఆమె గేమ్ కి మైనస్ గా మారాయి. దీంతోనే దివ్య అంటే జనాలకి ఒకనొక టైంలో చిరాకు వచ్చేసింది. అలాగే భరణి ఆడియన్స్ అయితే కనీసం దివ్య కన్నా ఓట్లు వేసేవారు. కానీ ఏమనుకున్నారో ఏమో, దివ్యని భరణి గారే దూరం పెట్టడం, దివ్య వల్లే భరణి గేమ్ పోతుంది అని అనుకున్నారు. సో ఫైనల్ గా అయితే గనక దివ్యకి అందరికంటే అతి తక్కువ ఓట్లతో అయితే గనక బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా, అందులోనూ మొదటి ఎలిమినేషన్ లో సాటర్డే ఎపిసోడ్ లో దివ్యాని ఎలిమినేషన్ చేసి బయటికి తీసుకొచ్చేశారు. నిజానికి చెప్పాలి అంటే దివ్య టాస్కుల పరంగా బాగా ఆడినప్పటికీ ఎక్కువగా తనూజాని టార్గెట్ చేసిన సందర్భాలనే చూసాం. కష్టపడి తనూజా కెప్టెన్సీ కంటెండర్ గా అవ్వడం, అప్పుడు కరెక్ట్ టైంలో ఏదో గ్రజ్జు పెట్టుకొని తనూజాని టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా దివ్య గేమ్ కి మైనస్ పడ్డాయనే చెప్పాలి. సో ఫైనల్ గా మరి దివ్య ఎలిమినేషన్ మీరు ఫెయిర్ అనుకుంటున్నారా లేకపోతే అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.